వైకుంఠ ద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. మొత్తం 10 రోజుల పాటు ఉండనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులకు కీలక సూచనలు చేసింది టీటీడీ. భక్తులు అధికారుల సూచనలు పాటించి తిరుమలకు రావాలని సూచిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో వైకుంఠ దర్శనాలపై కీలక ప్రకటన చేసింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు వైకుంఠ దర్శనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ డిప్తో దర్శన టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. చివరి 7 రోజుల్లో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి 3 రోజుల్లో ఎస్ఈడీ, శ్రీవాణి దర్శనాలు రద్దు చేసి స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్తో టికెట్ల బుకింగ్కు అవకాశాన్ని కల్పించింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్తో దాతలకు దర్శన బుకింగ్కు అవకాశం కల్పిస్తామని తెలిపింది టీటీడీ. వైకుంఠ దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పాలక మండలి. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు ఎలక్ట్రానిక్ డిప్తో దర్శనం టోకెన్లు ఆన్లైన్లో కేటాయించనుంది. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా 1+3 విధానంలో టోకెన్లు ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్పు ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ 3 days 30, 31, నెక్స్ట్ ఇయర్ 1st తారీఖు ఈ 3 రోజులు కూడా స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అడ్మినిస్ట్రేషన్ మీద బర్డన్ ఉండదు. స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వెయిట్ చేయటం కూడా బాగుండదు. ఎందుకంటే 2nd తారీఖు నుంచి మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి. సో అందుకని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, టీటీడీ అన్ని రకాలకు కూడా ఇప్పటికే సూచనలు చేసింది. ఆ సూచనలు కూడా అందరూ ఫాలో అయితే ఎవరికి అడ్మినిస్ట్రేషన్కి బర్డన్ ఉండదు, వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా తెలియజేయటం జరిగింది. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశాన్ని కల్పించింది టీటీడీ. మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు గాను నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్, వాట్సాప్లో ఏపీ గవర్నమెంట్ బాట్లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్కు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది టీటీడీ. డిసెంబర్ 2 మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు వెల్లడించనుంది టీటీడీ. రిజిస్ట్రేషన్ రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, అలానే యాప్ ద్వారా చేసుకోవచ్చు, అలానే వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సఫిషియంట్ టైం ఉంది కాబట్టి 10 నుంచి అలానే 1వ తారీఖు దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి డిప్ చేయటం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈసారి ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని, అంటే 1+3 4 మెంబర్స్ ఒక డిప్లో ఒక స్లాట్ అంటే 4కి కూడా అవకాశం వస్తుంది. వాట్సాప్తో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంబర్ 9552300009కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న భాషలో సర్వీసెస్ విండో ఓపెన్ అవుతుంది. సర్వీస్ విండోలో టెంపుల్ సర్వీసెస్ను సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్లో వైకుంఠ ద్వార దర్శనం డిప్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి చిరునామా, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదంటే 3 రోజులను ప్రియారిటీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, ఏజ్, జెండర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వివరాలను చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఒకసారి సబ్మిట్ చేశాక వివరాలు మార్చడానికి వీలుండదు. ఆధార్ నెంబర్, పిన్ కోడ్ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
భక్తుల వివరాలు సక్సెస్ గా సబ్మిట్ చేయగానే అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రెఫరెన్స్ నెంబర్గా పరిగణిస్తామన్నారు టీటీడీ అధికారులు. మొబైల్ నంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది.